గజ్వేల్ ఎమ్మెల్యేగా మరికాసేపట్లో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణం చేయించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కాసేపట్లో స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ఎల్పీ నేతగా కూడా బాధ్యతలు చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీకి బీఆర్ఎస్ నేత కేసీఆర్తో పాటు మిగతా ముఖ్య నేతలందరూ కూడా చేరుకున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనారోగ్య కారణంగా గత కొంతకాలంగా ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ ప్రస్తుతం బయటకైతే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. ఏవై స్వామి, సో ప్రమాణ స్వీకారం ఏ సమయానికి జరగనుంది? కేసీఆర్ తో పాటు ఎవరెవరు వచ్చారు? అప్డేట్స్ ఏంటి? సాయి, తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ చేరుకున్నారు. ఆయన రీసెంట్ గా డిసెంబర్ 7వ తేదీన గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ఇంట్లో జారిపడడంతో కూడా ఆయనకు ఇప్పు రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నటువంటి కేసీఆర్ స్వయంగా ఇప్పుడు స్టిక్ సహాయంతో నడుస్తూ వస్తున్నారు. త్వరలో ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు తను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం అసెంబ్లీకి వచ్చారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు, మరోవైపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ తో పాటు మిగతా పార్టీకి సంబంధించిన గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. కేసీఆర్ మరి కాసేపట్లోనే 12:45 సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయం, స్పీకర్ గడ్డం ప్రసాద్ కార్యాలయంలో ఆయన ఒకవైపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ 12:45 ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి కూడా షెడ్యూల్ అయి ఉంది. మరోవైపు ఆయన వీల్ చైర్ లో వస్తారని చెప్పేసి అంతా అనుకున్నప్పుడు కూడా కేసీఆర్ స్వయంగానే తాను స్టిక్ సహాయంతో నడుచుకుంటూ అసెంబ్లీ హాల్లోకి సభ్యులు వెళ్లేటువంటి మార్గం నుంచి వెళ్లడం జరిగింది. అసెంబ్లీ ఎల్పీ కార్యాలయ ఆవరణ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లేటువంటి గేటు ద్వారా లోపలికి వెళ్లారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గేట్ 1 నుంచి వచ్చినటువంటి కేసీఆర్ ఈ రోజు గేట్ నుంచి ఒక సభ్యునిగా వచ్చారు. ఇక నుంచి ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా రాష్ట్ర అసెంబ్లీలో ఆయన తన ప్రసంగాన్ని ఇస్తున్నారు. ఒకవైపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ తన అనారోగ్యం గురైన కారణంగా రాలేకపోయారు. ఆయన అప్పటికే హాస్పిటల్లో వైపు 6 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ల సూచన మేరకు ఆయన ఒకవైపు ఆయన డాక్టర్ల సలహాలతోటి ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఒకవైపు మొన్నటి వరకు వాకర్ సాయంతో, ఆ తర్వాత స్టిక్ సాయంతో నడుస్తూ ఉన్నారు. ఆయనకు ఒకవైపు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అయిన కారణంగా కొద్ది వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ల సూచన మేరకు ఆయన ఇప్పటికే వైపు డాక్టర్ల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ సహకారంతో ఆయన కూడా ఇంతకాలం ఆయన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. మొన్నటి వరకు కూడా సంక్రాంతి పండుగ వరకు కూడా హైదరాబాద్ నందినగర్ నివాసంలో ఉన్నటువంటి కేసీఆర్ సంక్రాంతి పండుగ రోజు గజ్వేల్ ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఫామ్ హౌస్ లోని సంక్రాంతి పండుగతో పాటు ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కూడా గజ్వేల్ నుంచి నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలు ఒకవైపు మన 31వ తేదీ నుంచి ప్రారంభమైన సందర్భంగా పార్లమెంటు సమావేశాలు ఏ విధంగా వ్యవహరించాలని సంబంధించి ఎంపీలకు ఒక దిశానిర్దేశం చేశారు. ఒకవైపు రానున్న రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ కనుక యాక్టివ్ పాలిటిక్స్ లోకి మళ్లీ అందరికి అందుబాటులోకి వస్తే రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు హామీల విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కేసీఆర్ తనదైన మాటలతోటి వాగ్దాటితోటి ముందుకు వెళ్తారని చెప్పేసి కూడా అంతా అంటున్నారు. ప్రధానంగా ఇప్పటికీ 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించినటువంటి కేసీఆర్ ఈసారి 8వ సారి రాష్ట్ర ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2004లో ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేలుగా 2 సార్లు 2 పోస్టులకు ఎన్నికైనప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆయన అప్పుడప్పుడు వైపు ప్రమాణ స్వీకారం చేయకుండా ఎంపీగానే 2004 నుంచి 14 వరకు కొనసాగారు. 2014లో మరోవైపు 2018లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తానికి ఆయన 9 సార్లు ఎన్నికైనప్పటికీ కూడా కేవలం 8 సార్లు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రిగా, ఒకవైపు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కేసీఆర్ ఇక నుంచి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా కొనసాగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో సర్కార్ నడిపింది. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి 39 స్థానాలకే పరిమితమైంది. ఇక నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించనున్నది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి 39 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇక రోజువారీ కార్యక్రమాల వైపు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఒకవైపు లోక్సభ నియోజకవర్గాల వారిగా పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించుకున్నది. ఇక నుంచి ఒక అసెంబ్లీ వారిగా కూడా ఒకవైపు ఫిబ్రవరి 10వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా రోజు 7-8 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన రివ్యూ కూడా కొనసాగిస్తారు. ఇక నుంచి పార్టీని యాక్టివ్ గా ప్రజలకు తీసుకెళ్లి మరింత బలోపేతం చేయడం కోసం కూడా కేసీఆర్ సేవలు వినియోగించుకుంటామని చెప్పేసి కూడా పార్టీ నేతలు అంటున్నారు.
పార్టీ నిర్మాణంలో కావచ్చు, పార్టీ పనిచేసే తీరులో కావచ్చు, ఇక నుంచి మరింత దూకుడుగా వివరించే అవకాశం కనబడుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంతవరకు కేసీఆర్ అనారోగ్యం నుంచి ఆయన చికిత్స తీసుకున్న సందర్భంగా ఆయన అన్ని తానే నడిపిస్తున్నారు. ఆయనకు చేదోడు వాదోడుగా రేపు సీనియర్ నేతలు పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో పాటు ఇటు మిగతా సీనియర్ నేతలంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇక నుంచి కేసీఆర్ స్వయంగా పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, ఇటు మిగతా కార్యక్రమాలకు హాజరవుతారని చెప్పేసి అంటున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ ఆయన పుట్టినరోజు ఉంటుంది. ఆ రోజు నుంచి ఆయన తెలంగాణ భవన్ గురించి రోజువారీ కార్యక్రమాలకు వస్తారు. పార్టీ రెగ్యులర్ రొటీన్ కార్యక్రమాలకు కూడా హాజరవుతారని చెప్పేసి కూడా పార్టీ నేతలు అంటున్నారు. సాయి అంటే ఏవే స్వామి, ముఖ్యంగా బీఆర్ఎస్ఎల్పీ కూడా బాధ్యతలు చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రమాణం చేసిన తర్వాత అటు తెలంగాణ భవన్కి వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, లేదా నేరుగా ఇంటికి వెళతారా? అంటే సాయి అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పక్కనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఎల్ఓపీ నాయకునికి కేటాయించిన కార్యాలయంలోకి వెళ్తారు. అక్కడ ఆయన కాసేపు కూర్చుంటారు. పార్టీ ఎమ్మెల్యేలతో కాస్త ముచ్చటిస్తారని చెప్పేసి కూడా వాళ్ళతో చిట్చాట్ చేస్తారని చెప్పేసి కూడా పార్టీ నేతలు అంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా నందినగర్ నివాసానికి వెళ్తారని చెప్పేసి అంటున్నారు. గత కొద్ది కాలంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి స్థాయిగా తలమికులే ఉన్నారు. ఆయన ప్రతిరోజు రొటీన్ గా జరిగే కార్యక్రమాలు ఆయన ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సంబంధించిన రివ్యూలు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని సంబంధించి కూడా ప్రతిరోజు సంబంధించిన డేటా తెప్పించుకుంటూ ఉన్నారు. మన లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి రివ్యూ జరిగినప్పుడు కూడా ప్రతిరోజు కార్యకర్తల నుంచి ఎలాంటి సలహాలు సూచనలు వచ్చాయి, వారు ఎలాంటి గ్రీవియన్స్ ఇచ్చారు, వాళ్ళు ఎలాంటి సలహాలు ఇచ్చారు, ఎలాంటి సూచనలు చేశారు, పార్టీకి సంబంధించి బలోపేతం చేయడం కోసం వీటన్నింటినీ కూడా ఆయన ప్రతిరోజు కొద్దిమంది మాట్లాడలేని కార్యకర్తలంతా కూడా కొద్దిమంది నోటు రూపంలో సలహాలు చాలా మంది రాసిచ్చారు. అలాంటి వాటిని కూడా ఆయన స్వయంగా చదివి అలాంటి కార్యకర్తలకు నేరుగా ఫోన్ చేసి మీకు ఎందుకు ఈ అభిప్రాయం వచ్చింది, ఎందుకు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారితో ఫోన్ లో మాట్లాడి ముచ్చరించడం తెలుస్తుంది. కొద్దిమందిని స్వయంగా కలుద్దాము, త్వరలో కలిసి మాట్లాడదామని చెప్పేసి కొద్దిమందిని హైదరాబాద్ రావాలని చెప్పేసి కార్యకర్తలకు కూడా ఆయన సూచించినట్టుగా కూడా సమాచారం ఉంది. మొత్తానికి కేసీఆర్ ఇంతకాలం ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రావడంతో కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీకి తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. తొలుత ఆయన వీల్ చైర్ లో వస్తారు, కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆయన స్వయంగా స్టిక్ పట్టుకుని నడుస్తూ అసెంబ్లీలోకి వెళ్లడంతో కార్యకర్తలంతా కూడా ఉత్సాహంగా కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులంతా కూడా ఆయన వెంట లోపలికి వెళ్లారు. ఆయన లోపల ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఛాంబర్ లోకి వెళ్లి ఆయన కేటాయించినటువంటి సీట్లో కూర్చొని పార్టీ నేతలతో కూడా ముచ్చరించబోతున్నారు. ఆ తర్వాత నేరుగా నందినగర్ నివాసానికి చేరుకుంటారు. సాయి ఏవే స్వామి, ముఖ్యంగా ఈ రోజు గనక ప్రమాణంకి సంబంధించినటువంటి విషయాన్ని గనక పరిశీలిస్తే పూర్తిగా ఇక కేసీఆర్ ఆరోగ్యపరంగా కోలుకునే